హలో, గుడ్ మార్నింగ్. బాగున్నారా? మీరందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలి. బియ్యంలోంచి నూకలు తీస్తున్నా. నూకలు తీసి ఉప్పు మిరపకాయలు కలిపి పెడితే సంవత్సరమైనా పురుగు రాదు. బియ్యం చేసుకుంటూ నేను ఇక్కడ మిమ్మల్ని ఒక క్వశ్చన్ అడుగుతా. దానికి మీకు ఆన్సర్ తెలిస్తే కామెంట్ సెక్షన్లో చెప్పండి. గాయత్రి మాత అన్ని మంత్రాల్లోకెల్లా మహాశక్తివంతమైన మంత్రము గాయత్రి మంత్రము. ఓం భూర్భువస్వః తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్. గాయత్రి మంత్రంలో 24 బీజాక్షరాలున్నాయి. ఒక్కొక్క బీజాక్షరానికి ఒక్కొక్క దేవత ఉంటారని పురాణ గ్రంథాల ఋషుల వ్యాఖ్యానము. ఇంతటి మహిమాన్విత మంత్రానికి అధినేత అయిన గాయత్రి మాత ఏ విధంగా ఆవిర్భవించిందో మీకు తెలుసునా? ఒకానొక సమయంలో బ్రహ్మదేవుడు ఒక యాగం చేయాలని సంకల్పించుకొని సరస్వతీ మాతను యాగానికి రమ్మని ఆదేశించాడు. సరస్వతీ మాత అలంకరించుకొని వచ్చేసరికి చాలా ఆలస్యమైంది. సమయాభావం వల్ల ముహూర్తం దాటిపోతున్నందువల్ల గాయత్రి మాతను సృష్టించి ఆమెతో కలిసి యజ్ఞాన్ని పూర్తి చేశాడు. గాయత్రి మాత 5 ముఖాలు కలిగి 10 చేతులతో దర్శనమిస్తుంది. అభయ వరదహస్తాలతో అభయాన్ని వరాలను ఇస్తుంది. ఈ మంత్రాన్ని రోజుకు 108 సార్లు నియమనిష్టలతో చేస్తే మంచి ఫలితం ఉంటుంది. సహస్రం కనుక చేసుకుంటే ఇంకా మీకు తిరుగుండదు. మాత అనుగ్రహం తప్పకుండా కలుగుతుంది. అన్ని మంత్రాల్లోకెల్లా ఈ మంత్రం పెద్దది. ఏ మంత్రంలోనూ ఇన్ని బీజాక్షరాలు లేవు. గాయత్రి మాత గురించి నేను చెప్పింది మీకు నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. వీడియో చూసినందుకు థ్యాంక్ యూ వెరీ మచ్.